రాజాయపేట మత్స్యకారులకు మద్దతు ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు. హోంమంత్రి అనిత నీవు నిజాయితీపరురాలువా అంటూ ప్రశ్నించారు. రాజాయపేట మత్స్యకారులను దొంగలుగా చూస్తే మర్యాద దక్కదని హెచ్చరించారు. ఎమర్జెన్సీలో ఉన్నట్లు పోలీసులు మోహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్కు వీలు కాకుంటే విశాఖ, కాకినాడ కలెక్టర్లు వచ్చి మాట్లాడాలని అంటున్న మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావుతో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. మండలంలో గత 32 రోజులుగా మత్స్యకారులు అయితే కనుక బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న విషయం తెలిసిందే. 32 రోజులు ఈ నిరసన దీక్షకి ఇప్పటి వరకు ఎవరు కూడా ఎటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని వారైతే మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆదివారం నాడు అయితే కనుక మత్స్యకారులు అందరూ జాతీయ రహదారిని అయితే దిగ్బంధం చేయడం జరిగింది. ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ విజయకృష్ణ, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ అయితే కనుక ఆ జాతీయ రహదారి దిగ్బంధించినప్పుడు వచ్చి వారికైతే నేను బుధవారం మీ గ్రామానికే వచ్చి ఖచ్చితమైన హామీ అనేది ఇస్తాను, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తానని ఆమె చెప్పడంతో అక్కడైతే వివాదం సద్దుమణిగింది. ఈరోజు 32వ రోజు కొనసాగుతుంది. ఇక్కడికైతే కనుక హోమ్ మినిస్టర్ అనితకి చెప్తానని చెప్పారు. అలాగే జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ రాకపోవడంతో అయితే కనుక కొంత అయితే నిరసన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు అయితే కనుక ఆందోళన అయితే ఉంది. కాకపోతే అనివార్య కారణాల వల్ల రాలేదు, మళ్ళీ డేట్ ప్రకటిస్తామని చెప్పేసి ఆ విజయకృష్ణన్ అయితే సంకేతాలు పంపించడం జరిగింది. ఇటువంటి ఈ 30 రోజులు గడిచిన ఈ మత్స్యకారుల నిరసనకు అయితే కనుక సానుకూలమైన స్పందన రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే అయిన చెంగల వెంకట్రావు గారు అయితే కనుక ఈరోజు మద్దతు తెలిపేందుకు అయితే కనుక రాజీపేటకు చేరుకోవడం జరిగింది. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు, ఉద్యమాల వీరుడిగా పేరున్న చెంగల వెంకట్రావు గారు అయితే ఈ మత్స్యకారు ప్రాంతానికి అయితే రాజీపేటకు రావడం జరిగింది. మిగతా వివరాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇన్ని రోజులుగా 32 రోజులుగా మత్స్యకారులు అయితే కనుక నిరసన తెలియజేస్తున్నారు. పెద్ద ఎత్తున వీరంతా కూడా కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఎక్కువ మెజార్టీ ఇచ్చిన గ్రామాల్లో ఒకటైన గ్రామం అయితే కనుక రాజీపేట గ్రామం. మీకు ఈ గ్రామం మీద అయితే కనుక పూర్తిగా పట్టుంది. వీళ్ళంతా కూడా సానుకూలంగానే నిరసన దీక్ష అయితే చేస్తున్నారు. 30 రోజులుగా పట్టించుకోకపోవడంతో వీరైతే రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. అమాయకమైన వాళ్ళు రోడ్డు ఎక్కడం వల్ల, లేదంటే కనుక ఇక్కడ నిరసన చేస్తున్న వాళ్ళ మీద అయితే కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ పోలీసులు ఇదే అనిత అయితే కనుక గతంలోని పోలీసులు వైఖరి నశించాలని చెప్పిన ఆమె ఇప్పుడు హోం మంత్రి అయిన తర్వాత దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దాని పట్ల మీరు ఏమంటారు? అందరికీ నమస్కారం. మరి మా పాయిగ్రాపేట ఎమ్మెల్యే హోంమంత్రి గారు ఎవరైతే ఉన్నారో అధికారం లేనప్పుడు ఒక మాట చెప్పి, ఇవాళ అధికారం వచ్చిన తర్వాత మీరు చేస్తున్న పని ఏంటని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 32 రోజులుగా మరి పనులు పాటలు మానుకొని వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే మీరు 36 మంది మీద తప్పుడు కేసులు బనాయించారు. ఇది ఎంతవరకు న్యాయమని మిమ్మల్ని అడుగుతాం. రెండోది, ఆ వేళ విధి లేని పరిస్థితుల్లో 1 రోజు 2 రోజుల పాటుకు వెళ్ళకపోతేనే ఈవేళ కాలం గడిచలేని పరిస్థితుల్లో ఈవేళ మీరు రోడ్డు ఎక్కితే శాంతియుతంగా నిరసన తెలియజేస్తే మీరే అన్నారు బుధవారం నాడు మేము వచ్చి మీ సమస్య పరిష్కారం చేస్తామని. మరి ఇవాళ కలెక్టర్ గారు తాలూకా ఏదో అడ్డొచ్చిందని చెప్పి వాయిదా వేశారు. మీకు ఏ దురుద్దేశం లేకపోతే ఇంతమంది పోలీసుల్ని మేము పాకిస్తాన్లో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎమర్జెన్సీలో ఉన్నామా ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. ప్రధాన డిమాండ్ ఈ 36 మంది మీద మీరు కేసులు తీస్తారా, ఇంకా కేసులు పెడతారా? కేసులకు భయపడే ప్రసక్తే లేదు. రెండోది, ఇది ఏదైతే ఉందో ఆ కలెక్టర్కి ఏదో ప్రాబ్లం వస్తే సిస్టమ్ ఆగిపోతుందా? వైజాగ్ కలెక్టర్ లేడా, ఈస్ట్ గోదావరి కలెక్టర్ లేడా? మీరు ఎప్పుడు పంపిస్తారు? మీకు 1 గంట టైం ఇస్తున్నాను. మీరు మాకు తెలియజేయకంటే ఎలాగంటే అడ్డుదిడ్డంగా మాట్లాడితే మా తాలూకా కార్యాచరణ కూడా మీకు తెలియజేస్తాను. నెంబర్ 2, ఇది అధికారులతో ఇది జరిగే ప్రసక్తి జరగదు. ఇది పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలి. అంటే ఏ ప్రజలైతే మిమ్మల్ని గద్దెన కూర్చోబెట్టుకున్నారో మీరు మాత్రం ఇక్కడికి రండమ్మా. ఆ వేళేదో ఆవేశంతో మాట్లాడారు. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికి వెళ్ళాలని నేను తగ్గినట్టు తీసుకెళ్తాను, పులివెందుల ఎమ్మెల్యే అంటావు. నువ్వు తొందరలో పాయిగ్రాపేట ఎమ్మెల్యే అయిపోతావు, నీకు మంత్రి పదవి పోతుంది. పాయిగ్రాపేట ఎమ్మెల్యే గారు మీరు రండి, మా బాధలు వినండి. మత్స్యకారుల దగ్గర నేను హామీ తీసుకున్నాను, గౌరవంగా రండి, పోలీసులు కాకుండా
మేము గౌరవంగా పంపిస్తాం. ఏ ఒక్కరూ మిమ్మల్ని ఏ విధంగా కూడా నాది పూర్తి బాధ్యత. గౌరవంగా రండి, గౌరవంగా మిమ్మల్ని సాగనంపుతాం. మా సమస్య పరిష్కారం కావాలి. లేదు మేము దౌర్జన్యంగా ముందుకెళ్తానంటే మాత్రం ఇది నాట్ ఓన్లీ రాజీపేట ఇష్యూ, నాట్ ఓన్లీ మత్స్యకారుల ఇష్యూ, ఇది వ్యవస్థ మొత్తం 3 మండలాలు రైతులు కానీ ఈ ఫ్యాక్టరీలు కానీ ఇది వస్తే ఒక ఫ్యాక్టరీ 2 ఫ్యాక్టరీల వల్లే మా ప్రజల ఆరోగ్యాలు పాడైపోయి మత్స్య సంపద ఏదైతే చచ్చిపోయిందో వాళ్ళందరూ కూడా మొత్తంకి 3 మండలాల ప్రజలు కూడా ఉండక్కర్లేదు. నేను కూడా ప్రతి గ్రామం కూడా మోటివేట్ చేస్తాను, రైతుల్ని కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తాను. అన్ని పంచాయతీ తీర్మానాలు కూడా చేయించి శాంతియుతంగా మేము నిరసన తెలియజేసి ఏదైనా సాధించుకుంటామని కూడా తెలియజేసుకుంటున్నాం.